అంత్యశ్రీని స్మరించుకుంటూ అంత్యశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వేలాదిగా అంత్యశ్రీతో పెనవేసుకున్నటువంటి బంధాన్ని చెప్పుకోవడానికి కళాకారులు అయితే వస్తూ ఉన్నారు. మనతో పాటుగా తెలంగాణ ఉద్యమ గాయకుడు మధ్యల సందీప్ ఉన్నారు. అన్న నమస్తే. అంత్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో మీకు ప్రధానంగా ఎలాంటి బాండింగ్ ఉంటుంది? నాకు అంత్యశ్రీ గారితోటి పాటల బంధమే ఎక్కువ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతం కూడా తను ఎక్కువ నా గొంతును బాగా ఇష్టపడేవాడు. నేను పాడినటువంటి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ పాట విన్న తర్వాత కాల్ చేసి కనీసం ఒక 40 minutes మాట్లాడడం జరిగింది. అంటే చాలా గొప్పగా పాడావు, ఎంత మంచి గొంతు అనేది, మీ అమ్మకు దండం పెట్టాలని ఆయన అని ఇట్లా తన పెద్దరికాన్ని చూపెడుతూ చాలా గొప్పగా నన్ను అభినందించడం జరిగింది. సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఒక 3 days బ్యాక్ హరీష్ అన్న వాళ్ళ నాన్న దశదిన కర్మ కార్యక్రమంలో కూడా మేము కలిసి నమస్తే పెట్టి ముందుకెళ్ళినాము. మళ్ళీ పిలుచుకున్నాడు తను, మీరు చాలా గొప్పగా పాడుతున్నారు, ప్రజల కోసముతో పాటు మీకోసం కూడా మీరు పాటలు పాడండి, ఎవరికో ఉపయోగపడేలాగా పాడకండి అని చెప్పిండు. తప్పకుండా అని చెప్పినాము. కానీ నిజానికి తను లేకపోవడం చాలా బాధాకరము. తన సాహిత్యము నిజానికి అక్షరం రాకపోయినా అక్షరాలతోటి అక్షరాన్ని జయించినటువంటి గొప్ప మహాకవి అంత్యశ్రీ గారు. కాబట్టి తను రాసినటువంటి జయ జయ తెలంగాణ కావచ్చు, జనజాతరలో మన గీతము, చూడసక్కని తల్లి పాట, మాయమైపోతున్నాడమ్మ, మనిషి అన్నవాడు, ఇట్లా అనేక పాటలు తెలంగాణ సమాజాన్ని తట్టిలేపినటువంటి గీతాలు. ఒకవైపు సామాజిక గీతాలు, ఒకవైపు తెలంగాణ ఉద్యమ గీతాలు, ఒకవైపు జానపదాలు, ఇట్లా ఎక్కడికక్కడ తన ముద్ర వేసుకున్నాడు ఈ తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా తెలుగు సాహితీ లోకంలో. కాబట్టి తను లేనటువంటి లోటు ఎవరు కూడా తీర్చలేనిది. ఎక్కడ ఉన్న తన ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి కోరుకుంటున్నాను. పాటతో మీరు ప్రధానంగా మీ గొంతు అంటే అంత్యశ్రీకి ఇష్టం కాబట్టి మీరు ఒక పాటతో నివాళులు. నేను ఎక్కువగా తన పాటలలో జయ జయ తెలంగాణ పాట, నీ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ఖచ్చితంగా ఆ పాట పాడుకున్న తర్వాతకే మేము ఎక్కువ కార్యక్రమాలు ప్రారంభించుకునేది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జానపద జనజీవన జవలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యము మా గానం, అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇట్లా ఈ పాట కావచ్చు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి, ఒకటే జననం ఓ ఒకటే మరణం, జీవితమంతా ఓ జనమే మనమయ్యా, కష్టానష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివానా, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఈ గాయాల వీణ మీద తన పాట కావచ్చు, తన మాట కావచ్చు, తన సాహిత్యం కావచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలబడ్డది. కాబట్టి అంత్యశ్రీకి మా కళాకారులందరి పక్షాన మరొకసారి జోహార్లు అర్పించుకుంటూ, జోహార్ అంత్యశ్రీ, జోహార్ జోహార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.